టాలీవుడ్‌లో రెండో వరుస హీరోలలో తప్పకుండా చెప్పుకోవలసిన పేరు నితిన్. కెరీర్ మొదట్లో కథాబలంతో మంచి హిట్ ట్రాక్‌లో ఉన్న నితిన్, ఆ తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కనీస మార్కెట్ చేయలేకపోయాయి. ఇక 'ఇష్క్'తో మరోసారి ఫేట్ మారింది. కానీ ఈ మధ్యన 2, 3 వరుస ఫ్లాప్‌లతో షాక్ తినేశాడు. ఇక 'ఆ' సినిమాతో పర్లేదని అనిపించుకున్నాడు. ఇప్పుడు 'లై' సినిమాతో వస్తున్నాడు. ఇక నితిన్ త్రివిక్రమ్ 'ఆ సినిమా బడ్జెట్ 36 కోట్ల వరకు అయిందట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చేసిన బిజినెస్ 40 కోట్లు. కాబట్టి ఆ సినిమా అలా నడిచిపోయింది. కథకు తగ్గ హీరో, దానికి సరిపడే డైరెక్టర్ ఉంటే బడ్జెట్ మార్కెట్ విలువ కన్నా కాస్త ఎక్కువ పెట్టొచ్చు. ఇప్పుడు నితిన్ చేస్తున్న మరో వైవిధ్యమైన కథ 'లైక్' కూడా అలానే మార్కెట్‌కు మించి బడ్జెట్ పెడుతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు బడ్జెట్ 40 కోట్లకు పైగానే పెట్టారట. ఈ సినిమా 80% పైగా విదేశాల్లోనే షూట్ చేశారు. సాంకేతికంగా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టవలసి వచ్చిందట. ఈ మధ్య కాలంలో 'కేశవ', 'రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి సినిమాలు హీరో ఇమేజ్ కన్నా కథా బలం, మేకింగ్ కొత్తదనంతోనే కాస్త పేరు తెచ్చుకుంటున్నాయి. కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను రికవర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. మరి 'లై' ఏమవుతుందంటారు? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.